ఈ నెల 22వ తేదీన కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాంలో అక్కడ బైసన్ వ్యాలీలో వెళ్ళినటువంటి టూరిస్టుల మీద ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని కాల్చి చంపారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని యావత్ దేశము ఖండించింది, యావత్ ప్రపంచం కూడా ఇది ఖండించింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు. నిజానికి ఆ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వేసవి వస్తుంది, కాస్త మనం ఆ ప్రాంతాలని ఆస్వాదిద్దాము అని చెప్పని, ప్రకృతి అందాలను ఆస్వాదిద్దాము అని చెప్పని వెళ్ళినటువంటి వాళ్ళే తప్ప వాళ్ళు ఏదో అక్కడ ఏదో వ్యాపారాలు చేయడానికో దానికోసమో దీనికోసం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కాదు. కానీ అటువంటి వాళ్ళ మీద వాళ్ళు దాడి జరిపి కిరాతకంగా చంపారు. దీని మీద ఇవాళ ఎటువంటి యాక్షన్ అయినా సరే ఇది మళ్ళీ పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది, మోడీ సర్కార్ మీద ఉంది. అయితే ఇదే సందర్భంలో అసలు ఈ ఉగ్రవాదం 22వ తారీఖు తర్వాత జరిగినటువంటి ఈ వారం రోజుల్లో వస్తున్నటువంటి వార్తలు, అక్కడ ఉగ్రవాదుల దాడికి గురై తమ వాళ్ళని పోగొట్టుకొని ఇంటికి చేరినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మొత్తం కలిపినప్పుడు కొన్ని విషయాల్ని ఈ దాడి వెలుగులోకి తీసుకొచ్చింది. మొదటిది ఏమిటి అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసింది ఈ గవర్నమెంట్. చేసి కూడా దాదాపు 4-5 ఏళ్ళు అవుతుంది. ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత వీళ్ళు ఉగ్రవాదం పోతుంది, ఆ ప్రాంతంలో అంతా కూడా ఉగ్రవాదులకు అడ్డగా మారింది, ఉగ్రవాదం పోతుంది అని చెప్పని వీళ్ళు ప్రచారం చేశారు. కానీ ఇన్నాళ్ళ తర్వాత కూడా ఉగ్రవాదం పోలేదు అనేటువంటిది స్పష్టమైంది. ఆర్టికల్ 370కి ఉగ్రవాదానికి సంబంధం లేదు అని చెప్పని ఎంతోమంది చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వినిపించుకోకపోగా ముండిగా రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత కూడా ఈ ఉగ్రవాదం పోలేదు అనేటువంటి విషయం మనకి ఇది స్పష్టంగా తెలియజేయండి. ఇక రెండో విషయం ఏమిటంటే అక్కడ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీని ఒక ఉగ్రవాదులుగా బ్రాండ్ చేయడానికి కాశ్మీర్ని బాగా వాడుకున్నారు. కాశ్మీర్లో ముస్లింలు కాబట్టి ఉందంతా ముస్లింలు కాబట్టి ఆ లోయలో ఈ ఉగ్రవాదులందరూ అవతల పాకిస్తాన్లో వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ముస్లింలు కాబట్టి దానివల్లనే వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఈ ముస్లింలంతా కూడా ఉగ్రవాదులు అనేటువంటి మాట డైరెక్ట్గా అనకపోయినా మొత్తం అసలు ఆ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఒక ఉగ్రవాదులు, ఒక దుర్మార్గులు అనేటువంటి రీతిలో చిత్రీకరించడానికి సంఘ పరివార శక్తులు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసింది. కానీ నిన్న ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళ సంబంధికులు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉన్నారు, తండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ తిరిగి వాళ్ళ స్వస్థలానికి వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వీళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా విశాఖపట్నం, కావలి 2 ప్రాంతాల నుంచి ఉన్నారు ఈ ఉగ్రవాదుల దాడి చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధికులు. వీళ్ళందరూ ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే చంపింది ముస్లిం మతానికి చెందినటువంటి ఉగ్రవాదులే, కానీ మమ్మల్ని అక్కడి నుంచి కాపాడింది ఇక్కడ మొత్తం చివరికి ఆ చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టం కూడా కావాలి. ఈ పోస్ట్ మార్టాల దగ్గర కానివ్వండి, వాళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి దగ్గర కానివ్వండి, చివరికి విమానం ఎక్కించే వరకు కూడా వాళ్ళందరూ మా సొంత సోదరుల్లాగా వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూశారు, మమ్మల్ని ఆదరించారు. చివరికి వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక డాక్టర్ గారు అయితే ఆయన ముస్లిం, ఆయన కూడా వాళ్ళందరూ ఇంట్లో పిలిచి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి షెల్టర్ ఇచ్చి చేశారు. షాపుల్లో వాళ్ళు షెల్టర్లు ఇచ్చారు. అందరూ షెల్టర్లు ఇచ్చి వాళ్ళందరినీ చివరికి మళ్ళీ సురక్షితంగా వీళ్ళందరూ
బయటకు వచ్చి వెళ్ళిపోయేటంత వరకు కూడా వాళ్ళందరూ రక్షణగా నిలబడి వాళ్ళకి కాపాడగలిగారు. ఇది అక్కడ చేసింది కూడా ముస్లింలే. వీళ్ళందరూ అదే చెప్తున్నారు. మమ్మల్ని మా ఆప్తుల్ని, మా బంధువుల్ని, లేదా మా భర్తల్ని, లేకపోతే నా భర్తని, లేకపోతే నా తండ్రిని చంపిన వాళ్ళందరూ కూడా ముస్లింలే. కానీ నన్ను ఆదరించినటువంటి వాళ్ళు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇంటికి రావడానికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. కేరళ నుంచి ఒక అమ్మాయి కనుక అయితే ఆమె తండ్రిని కోల్పోయింది. వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు ఆ దాడిలో. నా తండ్రి చనిపోయాడు, కానీ నాకు కాశ్మీర్లో 2 సోదరులు దొరికారు అని చెప్పాను ఆమె. అంటే తన ఆప్తుల్ని కోల్పోయాము అనేటువంటి బాధని కూడా వాళ్ళు చూపించినటువంటి ప్రేమ జయించగలిగింది అని చెప్పానంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఒకటే. దుర్మార్గులు కొంతమంది ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన మొత్తం కమ్యూనిటీ మానవతా హృదయం లేకుండా ఉండరు. కమ్యూనిటీని అలా కేటగరైజేషన్ చేయటం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం ఇందుట్లో స్పష్టంగా మనకి కనపడతా ఉంది. మాలిగామ పేలుళ్లలో బాంబులు దాన్ని పేల్చింది ఎవరు? హిందువులే. అలాగే ఇప్పుడు అక్కడ మన మణిపూర్లో జరిపినటువంటి చావులన్నిటికీ కారణం ముస్లింలు కాదు, వేరే వాళ్ళు. మరి వీళ్ళు ఎవరైనా, ఎక్కడ జరిగిన హిందువుల, ముస్లింల, క్రైస్తవుల, అసలు ఎవడో కాదు, ఎవరైనా సరే దుర్మార్గులు అనేటువంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు. వాళ్ళు చేసే దుర్మార్గ పనికి మొత్తాన్ని నిందించడం అనేటువంటిది తప్పు. మానవత్వం అనేటువంటిది అందరిలో ఉంటుంది. మానవత్వానికి ఎవరైనా ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ ఉదంతం అనేటువంటిది స్పష్టంగా బయటపెట్టింది. ఇది రెండో విషయం. మూడో విషయం, భారతదేశం మొత్తం కూడా, యావత్ భారతదేశం స్పందించింది. హిందువులు స్పందించారు, ముస్లింలు స్పందించారు, క్రైస్తవులు స్పందించారు, ఇంకా ఇతర మతాల వాళ్ళు స్పందించారు. అసలు నీ మతమా నా మతమా అనేటువంటిది లేకుండా ఈ దుర్మార్గమైనటువంటి చర్యని అందరూ ఖండించారు. ఖండించడమే కాదు, వాళ్ళ రూపాల్లో, వాళ్ళకి తగినటువంటి రూపాల్లో, కొంతమంది క్యాండిల్స్ పట్టుకొని, కొంతమంది ప్రదర్శనల రూపంలో, ఇలా రకరకాలుగా వాళ్ళందరూ కూడా స్పందించి ఈ పాకిస్తాన్ ఇటువంటి పనిచేయటం దుర్మార్గం అనేటువంటి విషయాన్ని ఎలుగెత్తి చాటారు. దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పని స్పష్టమైనటువంటి మద్దతుని ప్రధానికి భారత ప్రజానీకం యావత్తు ఇచ్చింది. ఇది మూడో విషయం. ఇక తర్వాత విషయం ఏమిటంటే, రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. అమిత్ షా గారు వాళ్ళందరూ, భారత ప్రభుత్వం అఖిలపక్షం మీటింగ్ పిలిచింది. అఖిలపక్షం మీటింగ్కి పిలిస్తే అన్ని పార్టీలు వెళ్ళినటువంటి పార్టీలు అందరూ కూడా ప్రధానికి స్పష్టంగా, అక్కడ వాళ్ళకి ప్రధాని లేడు, ఆయన వెళ్ళిపోయి ఇక్కడ మీటింగ్ను వదిలేసేసి ఆయన వెళ్ళిపోయి ఎలక్షన్ దీంట్లో కూర్చున్నాడు. ఆయన బీహార్లో ఎలక్షన్ ర్యాలీలో కూర్చొని అక్కడి నుంచి ఉపన్యాసాలు చెప్తున్నాడు. కానీ నిజానికి ఏ బాధ్యత గల ప్రధానమంత్రి కూడా అలా వెళ్తారని మనం ఊహించలేం. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా వీళ్ళు చేసినటువంటిది ఏమిటి అంటే, బ్లాంక్ చెక్ ఇచ్చిన గవర్నమెంట్కి, మీరు పాకిస్తాన్ మీద ఏ యాక్షన్ తీసుకున్నా సరే మా మద్దతు ఉంటుంది అని చెప్పని బ్లాంక్ చెక్ ఇచ్చినాయి. అంటే దీన్ని బట్టి ఏమిటి, రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు ఇచ్చినాయి, అన్ని దేశం వ్యాపితంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, దీనికి సంబంధం లేకుండా అందరూ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తాడు అనేటువంటిది యాక్షన్ తీసుకోవాల్సినటువంటిది ప్రభుత్వం మీదనే ఉంది. వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో వంకలు చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు ఈ రోజున ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎందుకు ఈ సంఘటన ఇలా జరగగలిగింది అనే దానికి రిటైర్డ్ జనరల్ బక్షి, జనరల్ జీడి బక్షి, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కోవిడ్ పీరియడ్లో అగ్నివీర్ అనేటువంటి పథకాన్ని రిక్రూట్మెంట్ని ఆపేసి అగ్నివీర్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. 1,80,000 మంది
రిక్రూట్మెంట్ జరపాల్సింది వీళ్ళు జరపలేదు. కావలసిన తగినంత సిబ్బంది అక్కడ లేరు. కేవలం డబ్బులు పొదుపు చేయటం అన్నటువంటి పేరుతో వీళ్ళు దేశాన్ని పణంగా పెట్టారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా ఓపెన్గా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పింది నిజం. ఎందుకంటే అక్కడ ఆ యంత్రాంగం అంతగా లేదు అనేటువంటి విషయాన్ని మనకి నిన్న జరిగినటువంటి సంఘటనే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అసలు అగ్నివీర్ పథకం అనేటువంటిది ఇది 4 ఏళ్ల పథకం. రిక్రూట్ అయిన 4వ సంవత్సరంలో రిటైర్ అయిపోతాడు. వాళ్ళకేంటి పెన్షన్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏమీ ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం ఇది ఒక టెంపరీ పథకంలాగా ఏదో కిరాయి మనుషుల్ని వాడుకున్నట్టుగా వాడుకోవటానికి వీలుగా ఒక దేశము ఒక ప్రైడ్ అనేటువంటి ఇది లేకుండా ఏదో తాత్కాలికంగా వాడుకోవడానికి వీలుగా ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. అందుకని చెప్పని దీన్ని ఆయన అంత స్పష్టంగా ఆ జనరల్ బక్షీకి చెప్పడం అనేటువంటిది మనం సోషల్ మీడియా ద్వారా వాటి ద్వారా కూడా చూసాం. ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొక కోణం కూడా దీంట్లో మనకి స్పష్టంగా కనపడింది. సరే, ఉగ్రవాదులు చంపిన తర్వాత వాళ్ళ ఆత్మీయులు, వాళ్ళ బంధువులు, అంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళ మగాళ్ళని అందరినీ చంపింది మగాళ్ళనే, వాళ్ళ భార్యలు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అత్యంత ఆప్యాయంగా ఆదుకున్నటువంటిది చూసినటువంటి వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఉన్నటువంటి శ్రమజీవులు. అది ఆటోల వాళ్ళు కావచ్చు, షాపుల వాళ్ళు కావచ్చు, లేకపోతే తివాచీలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, శాల్వాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఆ గుర్రాలు తోలుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా శ్రమజీవులు. వాళ్ళని కాపాడారు. వాళ్ళు ఏ మతమైనా పర్వాలేదు, కాపాడారు. కానీ ఆ సందర్భాన్ని కూడా అత్యంత నికృష్టంగా వాళ్ళ నుంచి దోచుకు తినాలి అని చెప్పని మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించింది ఎవరు అంటే ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, విమానయాన సంస్థలు. 6,000-7,000 రూపాయలు విలువ కలిగినటువంటి టికెట్ని అంత ఆపదలో ఉండి వాళ్ళు నానా ఇది పడుతూ వాళ్ళు వస్తే అది 60,000కి 6,000-7,000 రూపాయలు విలువ చేసే టికెట్ని 60,000 రూపాయలకు కూడా అమ్మారు అని చెప్పనేనంటే ఏమనుకోవాలి వీళ్ళని? వీళ్ళందరూ మళ్ళీ హిందువులంతా మా బంధువులు అని చెప్తారు. ఈ రోజున ఆ విమానయాన సంస్థల మీద చర్య తీసుకోవాలి. కానీ అక్కడ జరుగుతున్నటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది జరిగింది. ఆ జరిగినటువంటి దాని నుంచి మన వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఒక్క కనీసపు జ్ఞానం కూడా లేకుండా వచ్చిందే తడువు సందు ఎక్కింది వీళ్ళ దగ్గర కాజేద్దామని చెప్పని 60,000 రూపాయలకు కూడా పెట్టి టికెట్లు అమ్మారంటే ఈ విమానయాన సంస్థలను ఏమనుకోవాలి? అత్యంత దుర్మార్గమైంది కదా ఇది. ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది. ఎయిర్ ఇండియా మన చేతుల నుంచి టాటా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు మనందరికీ కాస్త గుర్తుంటే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఎయిర్ ఇండియాని పంపించి అక్కడ ఉన్నటువంటి జనాన్ని వెనక్కి తెప్పించారు. మన విద్యార్థుల్ని వాళ్ళందరినీ కూడా వెనక్కి తెప్పించారు. ఇది మనందరికీ తెలుసు. కోవిడ్లో ఎక్కడోళ్ళు అక్కడ హెల్డప్ అయిపోతే అమెరికా కానీ అక్కడికి కానీ పంపించి అక్కడ వాళ్ళందరినీ కూడా మనకు తెప్పించారు. కానీ ముందు సమయానికి తెప్పించడానికి మన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పుడు అది ఉపయోగపడింది. మరి ఈరోజు ఎయిర్ ఇండియా ఎందుకు ఉపయోగపడలేదు? మన వాళ్ళు ఆపదలో ఉంటే నువ్వు ఊరకేం తీసుకురానక్కర్లా, వాళ్ళు ఏ రేటుకు బుక్ చేసుకున్నారో ఆ రేటుకే వాళ్ళని తీసుకొని యువతలకు తీసుకురావచ్చు కదా. కానీ దొరికిందే తడవని చెప్పని దోచుకు తిన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ పెట్టుబడిదారీ వర్గం చేసింది. కానీ ఆదుకున్నటువంటిది ఎవరు అని చెప్పానంటే శ్రమజీవులే. అక్కడ ఉన్నటువంటి శ్రమజీవులే వాళ్ళకి అండగా నిలబడి రక్షణగా నిలబడి వాళ్ళని కాపాడింది ఎవరు అని చెప్పానంటే శ్రమజీవులు. కాబట్టి ఎప్పుడైనా సరే పెట్టుబడిదారీ వర్గం ఎక్కడ దొరికితే అక్కడ రూపాయి నొక్కేద్దాం, ఎక్కడ దొరికితే అక్కడ ప్రజల్ని పిండేద్దాం, వాళ్ళు ఏడుస్తున్నా సరే చచ్చినా సరే అని చెప్పని వీళ్ళు చేసేటువంటి పని. అందుకనే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటిది చాలా కరెక్ట్. వీళ్ళు యుద్ధాలు వీళ్ళే చేస్తారు, వీళ్ళే చంపుతారు, అవసరమైతే వీళ్ళే శవపేటికలు కూడా తయారు చేసి అమ్ముతారు అని చెప్పని ఆయన చెప్పినటువంటిది చాలా కరెక్ట్ అయినటువంటి విషయం. అదే ఇక్కడ ఈ రోజున మనకి రుజువు అవుతున్నటువంటి విషయం. ఇక చివరిగా సోషల్ మీడియాని కూడా ఈ రోజున మనం అభినందించాలి.
సోషల్ మీడియాలో అనేక చెత్త కూడా వస్తుంటుంది, అది అందరం మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఆ సోషల్ మీడియానే లేకపోతే ఈ రోజున అక్కడ జరిగినటువంటి విషయాలు, చాలా విషయాలు బయటికి వెలుగులోకి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా వచ్చేవి కావు. కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఒకటి రెండు రోజులు గడిచిన తర్వాత కానీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తప్పనిసరి పరిస్థితుల్లో వేస్తున్నారు. కాబట్టి అత్యంత దుర్మార్గంగా ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రవర్తిస్తుంటే దానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని వాటన్నిటిని వెలుగుదీసి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరితో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇంటర్వ్యూలు చేసి మొత్తం కూడా వెలికి తీసుకొచ్చినటువంటిది సోషల్ మీడియా. అందువల్ల సోషల్ మీడియాలో ఏ చెత్త వచ్చినా దాన్ని పక్కకు నెట్టేస్తే మొత్తం ఈ ఉదంతంలో సోషల్ మీడియాని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఇక చివరి విషయం ఏంటంటే, ఇవాళ దేశం మొత్తం యావత్ దేశం ప్రధానమంత్రికి బ్లాంక్ చెక్ ఇచ్చింది. మళ్ళీ ఈ చర్య రిపీట్ అవ్వకూడదు. ఒక యుద్ధ సమయం కనుక వస్తే బక్షి అదే అన్నాడు, బై గాడ్స్ గ్రేస్ యుద్ధం రాలేదు అని చెప్పని అన్నాడు. నిజమే, యుద్ధ సమయం వస్తే ఈ అగ్నివీరులు వీళ్ళు పనికిరారు. ఇవాళ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఆర్మీలో కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. పర్మనెంట్ పోస్టులుగా వాళ్ళందరినీ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది, సరిపడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది, మొత్తం యావత్ భారతదేశం కూడా ఈ రోజున బ్లాంక్ చెక్ ఇచ్చింది. నువ్వేం చేస్తావు అనేటువంటిది ఈ రోజున ప్రధానమంత్రి మీద, ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. నువ్వేం చర్య తీసుకుంటావు? యావత్ దేశం కూడా ఆగ్రహంతో ఉంది. నువ్వేం చర్య తీసుకుంటావు? ఇటువంటి దుర్మార్గుల మీద ఏం చర్య తీసుకుంటావు? ఇది మళ్ళీ జరగడానికి వీల్లేదు, ఈ దేశంలో ఇటువంటిది జరగడానికి వీల్లేదు అని చెప్పని ఈ రోజున యావత్ దేశం కూడా ఈ రోజున నీకు బ్లాంక్ చెక్ ఇచ్చింది. తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది. తీసుకుంటారా, ఏం చేస్తారు అనేటువంటిది వేచి చూద్దాం.